బై బ్రిక్. ఇటుక ఇటుక పేర్చుకుంటూ అన్నట్టు పెట్టారు టైటిల్. ఎందుకంటే ఇవాళ ఎడిటోరియల్ అనేది బ్రిక్స్కి సంబంధించింది కాబట్టి. వాట్ ఈజ్ బ్రిక్స్? బ్రిక్స్ ఈజ్ అన్ యాక్రోనిమ్. బ్రిక్స్ ఈజ్ అన్ యాక్రోనిమ్. సో B స్టాండ్స్ ఫర్ బ్రెజిల్, R స్టాండ్స్ ఫర్ రష్యా, I స్టాండ్స్ ఫర్ మన ద గ్రేట్ ఇండియా, C స్టాండ్స్ ఫర్ చైనా అండ్ S స్టాండ్స్ ఫర్ సౌత్ ఆఫ్రికా. అసలు బ్రిక్స్ యొక్క కథ ఏంటి, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2006లో G8 సమ్మిట్ జరిగింది. G8 దేశాల శిఖరాగ్ర సమావేశం రష్యాలో జరిగింది. ఈ రష్యాలో జరిగిన ఈ సమ్మిట్లో ఈ BRIC ఈ 4 దేశాలకు చెందిన నేతలు మొట్టమొదటిసారి కలుసుకొని మాట్లాడుకున్నారు. ఇది మాట్లాడుకున్న తర్వాత 2006 సెప్టెంబర్లో ఈ గ్రూప్కి ఒక పేరు పెట్టుకున్నారు. ఆ గ్రూప్కి పెట్టుకున్న పేరే బ్రిక్ అని. అప్పటి వరకు బ్రిక్ అనే పదం లేదు. 2006 సెప్టెంబర్లో BRIC అని ఈ గ్రూప్కి ఒక పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్, జరిగింది. కాకపోతే ఈ బ్రిక్ యొక్క ఫస్ట్ సమ్మిట్, మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగిందంట? ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ బ్రిక్ అనే పేరు పెట్టుకున్న తర్వాత జరిగిన మొట్టమొదటి సమ్మిట్ 2009లో జరిగింది. ఇట్ హ్యాపెండ్ ఇన్ 2009 అగైన్ ఇన్ రష్యా. 2009 రష్యాలో జరిగింది. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికాని కూడా ఇండక్ట్ చేశారు బ్రిక్స్లోకి. ఇండక్ట్ చేసిన తర్వాత ఇట్ బికేమ్ బ్రిక్స్. సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది, బ్రిక్స్ అయింది. సౌత్ ఆఫ్రికా థర్డ్ మీటింగ్లో సౌత్ ఆఫ్రికా కూడా పార్టిసిపేట్ చేసింది. 2011లో జరిగిన థర్డ్ మీటింగ్లో సౌత్ ఆఫ్రికా, 2009లో ఫస్ట్ మీటింగ్, 2010లో సెకండ్ మీటింగ్, 2009లో థర్డ్ మీటింగ్ అయింది. థర్డ్ మీటింగ్లో సౌత్ ఆఫ్రికా కూడా పార్టిసిపేట్ చేసింది. సో మొత్తం 5 కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అయితే బ్రిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ 5 కంట్రీస్ టుగెదర్, ఆల్ దీస్ 5 కంట్రీస్ టుగెదర్ దే కంప్రైజ్ 41% ఆఫ్ పాపులేషన్. వరల్డ్ పాపులేషన్లో 41% ఈ 5 కంట్రీస్లోనే ఉన్నారు. 24% ఆఫ్ వరల్డ్ జీడిపి, వరల్డ్ జీడిపిలో 24% ఈ 5 దేశాల చేతిలోనే ఉంది. అండ్ వరల్డ్ ట్రేడ్లో 16% ట్రేడ్ ఈ దేశాల మధ్య జరుగుతుంది. ఓకేనా? అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 5 ఎమర్జింగ్ డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ బ్రిక్స్కి 3 పిల్లర్స్, వాళ్ళ మధ్య కోఆపరేషన్ డిస్కషన్స్ అనేవి ప్రిడామినెంట్గా 3 పిల్లర్స్ బేసిస్ మీద జరుగుతూ ఉంటాయి. సో మొదటిది వచ్చేసి పొలిటికల్ అండ్ సెక్యూరిటీ. మీకు ఇలాంటి ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి. వాట్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ బ్రిక్స్? పొలిటికల్ అండ్ సెక్యూరిటీ, ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్, అండ్ థర్డ్ పిల్లర్ వచ్చేసి కల్చరల్ అండ్ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్. సో దీస్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ బ్రిక్స్. ఇవి మీకు బ్రిక్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్. ఫస్ట్ సమ్మిట్ జరిగింది 2009లో, ఆ పేరు పెట్టుకుంది 2006లో. BRICS countries have shown they can cooperate where their interests align. అంటే వాళ్ళ ప్రయోజనాలు ఎక్కడైతే అలైన్ అవుతాయో, ఒకే అందరి ప్రయోజనం ఒకటే అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రిక్స్ కంట్రీస్ కోఆపరేట్ చేసుకుంటున్నాయి. అంటే జనరల్గా శత్రువుల్లాగా ఉన్న దేశాలు కూడా కొన్ని సందర్భాల్లో మిత్రువులు అవుతారు. ఇక్కడ ఒక మీకు ఇంపార్టెంట్ కొటేషన్ విచ్ యూ కెన్ యూజ్ ఇన్ UPSC. ద గ్రేట్ కౌటిల్య ఆర్ చాణక్య కొటేషన్ ఒకటి ఉంటుంది మనకి. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ ఎనిమీస్. There are no permanent friends and permanent enemies in politics and international relations. మనకి రాజకీయాల్లో ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో
పర్మనెంట్ ఫ్రెండ్స్, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అని చెప్పి చాణక్య గారు అంటారు. సో చాణక్య నీతిలో ఇది కూడా ఒక భాగం. సో చైనా అండ్ ఇండియా బద్ధ శత్రువులుగా ఉంటారు కొన్ని సందర్భాల్లో, కానీ కొన్ని విషయాల్లో కలిసి పోరాటం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ తీసుకోండి. క్లైమేట్ చేంజ్ విషయంలో చైనా వాదన ఇండియా వాదన ఒకేలా ఉంటుంది. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకోండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా అమెరికా జనరల్గా డెవలపింగ్ కంట్రీస్ని తొక్కేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అమెరికన్ పాలసీస్కి చైనా అండ్ ఇండియా వ్యతిరేకంగా ఫైట్ చేస్తాయి. అంటే కొన్ని సందర్భాల్లో దే బికమ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ టేక్ ది ఇష్యూ ఆఫ్ పాకిస్తాన్, చైనా ఇండియాకి దూరం అయిపోతుంది. ఇష్యూ ఆఫ్ టిబెట్, చైనాకి ఇండియాకి దూరం పెరిగిపోతుంది. బార్డర్ ఇష్యూస్ చైనాకి ఇండియాకి దూరం పెరిగిపోతుంది. సో కొన్ని సందర్భాల్లో శత్రువులు, కొన్ని సందర్భాల్లో మిత్రులు. అంటే ఎక్కడైతే మన ప్రయోజనాలు, ఇప్పుడు ఆయన అదే అంటారు, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్, ఓన్లీ దెర్ ఆర్ పర్మనెంట్ ఇంట్రెస్ట్స్. దిస్ ఈజ్ వాట్ చాణక్య సేస్. పర్మనెంట్ ఇంట్రెస్ట్స్, ప్రయోజనాలు మాత్రమే, మన దేశ ప్రయోజనాలు మాత్రమే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఇంపార్టెంట్, అది మాత్రమే ఇంపార్టెంట్. మీ ప్రయోజనాలు మా ప్రయోజనాలు సేమ్ అనుకోండి, అప్పుడు కలిసిపోతాం. అంటే మీ మాట మా మాట, మీ వెర్షన్ మా వెర్షన్ సేమ్ అంటే కలిసిపోతాం, లేకపోతే కలవం. ది 14th BRICS Summit, which concluded on June 24, revealed much about the grouping of 5 emerging nations. That this block of 5 disparate countries, separate వేరు countries అని అర్థం, has not only made it to its 14th summit, but has been able to demonstrate some concrete, albeit modest outcomes of cooperation, such as the emergence of the new development bank suggests there remains a strong convergence of interests amid undeniable differences. Very beautifully constructed sentence. That this block of 5 disparate countries, దేనికవే కంప్లీట్గా సెపరేట్గా ఉన్న విభిన్నమైన కంట్రీస్ యొక్క బ్లాక్ 14వ శిఖరాగ్ర సమావేశంలో ఈరోజు పార్టిసిపేట్ చేసింది. అంటే గ్రూపు విచ్ఛిన్నం కాలేదు. ఈరోజుకి కూడా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా గ్రూపు విచ్ఛిన్నం అవ్వకుండా 14వ మీటింగ్ ఈరోజు జరిగింది అనే విషయం ఏదైతే ఉందో, ఇంకా హ్యాస్ బీన్ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ సమ్ కాంక్రీట్ ఆల్బిట్ మోడెస్ట్ అవుట్కమ్స్. కాంక్రీట్ అంటే కొంచెం సాలిడ్, అంటే ఈ 5 దేశాల మధ్య కోఆపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంది అని మేనిఫెస్ట్ అంటే బయటికి చూపించే ఒక అవుట్కమ్ని కూడా చూపించగలిగారు. ఏంటి అవుట్కమ్? సచ్ యాజ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ 5 దేశాలు కలిసి ఫండ్ చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒక ఎగ్జాంపుల్. 5 దేశాలు కోఆపరేట్ చేసుకుంటున్నాయి ఒకరితో ఒకళ్ళు అని. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఆబ్వియస్గా ఫండింగ్ చేస్తుంది. ఓకేనా? ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా అంటారు. ఈ 5 బ్రిక్స్ దేశాలు కలిపి వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై, చైనాలో ఉన్న షాంఘై నగరం దీని యొక్క హెడ్ క్వార్టర్. ఫౌండర్ ఆబ్వియస్లీ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిపి దీనికి ఫౌండర్ అని మనం చెప్పవచ్చు అనమాట. సో ఇది సెవరల్ డెవలప్మెంట్ గ్రీన్ ఎకనామిక్ గ్రోత్ ఇనిషియేటివ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఈ దేశాల్లో అండ్ ఎమర్జింగ్ కంట్రీస్లో కూడా గ్రీన్ ఎకనామిక్ గ్రోత్ ఇనిషియేటివ్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ 5 దేశాలు కలిసి ఫండ్ చేసిన బ్యాంక్ ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది వీళ్ళ యొక్క కోఆపరేషన్కి ఒక ప్రతిఫలం, ఒక అవుట్కమ్, ఒక రిజల్ట్ కింద మనకు కనిపిస్తుంది. సో ఇది దేన్ని సజెస్ట్ చేస్తుంది మనకి? దట్ దేర్ రిమైన్స్ ఎ స్ట్రాంగ్ కన్వర్జెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఈ 5 దేశాల యొక్క ఇంట్రెస్ట్లో కన్వర్జెన్స్ ఉంది. కన్వర్జెన్స్ అంటే కలిసి, అంటే కామన్ ఏరియాస్ ఉన్నాయి. 5 దేశాల యొక్క ఆలోచన విధానానికి, వాళ్ళ వెర్షన్స్కి ఒక కామన్ ఏరియాస్ ఉన్నాయి. ఎమిడ్ అన్డెనయబుల్ డిఫరెన్సెస్. ఆఫ్ కోర్స్ మనం అన్డెనై చేయలేనన్ని డిఫరెన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆబ్వియస్గా ఇండియా చైనా ఒకేలా ఆలోచిస్తాయంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి 2 దేశాలకి మధ్యలో. అన్డెనయబుల్, మనం కాదనలేని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా దేర్ ఆర్ సమ్ కామన్ ఏరియాస్ అని అర్థం. ఆ కామన్ ఏరియాస్ ఉన్నాయని చెప్పడానికి ప్రూఫే మనకి 14 సంవత్సరాలుగా మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. రెండవది ఒక ప్రూఫ్ కింద కోఆపరేట్ చేసుకుంటున్నాయి అనే విషయంలో ప్రూఫ్ కింద ఒక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే బ్యాంక్ కూడా ఆవిర్భవించింది 2015లో. 2015లో ఈ బ్యాంకు కూడా మనకి ఆవిర్భావం అనేది జరిగింది. ఓకేనా? Indeed, ever since the first summit in Ekaterinburg in 2009లో ఫస్ట్ సమ్మిట్ జరిగింది, ఆల్రెడీ మాట్లాడాం మనం. బ్రిక్స్ హ్యాస్ హ్యాడ్ మోర్ దాన్ ఇట్స్ ఫెయిర్ షేర్ ఆఫ్ నేసేయర్స్. నేసేయర్స్ అంటే విమర్శించే వాళ్ళు. ఈ బ్రిక్స్ని చాలామంది విమర్శించారు. ఇదేముంటుందిలే,
ఒకరికొకరికి పడదు, వీళ్ళే మీటింగ్లు పెట్టుకుంటారు, ఏం చేస్తారని చెప్పి క్రిటిసైజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పర్టికులర్లీ ఇన్ ద వెస్ట్, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లో. అండ్ హ్యాస్ బీన్ డిరైడెడ్ యాజ్ ఎ టాక్ షాప్. ఇది ఓన్లీ మాట్లాడుకునేదే తప్పితే ఇక్కడ చేతలేమీ ఉండవు అని చెప్పి దీన్ని కిండిల్ చేశారు. డిరైడ్ అంటే కొంచెం కామెడీ చేసుకున్నారు, రిడిక్యూల్ చేశారు, అవమానించారు, మాటలు విసిరారనమాట, ఇక్కడ ఏం జరగదు అని. In his address to the summit on June 23rd, which was hosted by China this time and held virtually, మీటింగ్ వర్చువల్గా జరిగింది. ఈ సంవత్సరం హోస్ట్ ఎవరు? చైనా. ఈ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు అడ్రస్ అంటే తన ప్రసంగం ఇస్తూ డిస్క్రైబ్డ్ ద బైండింగ్ గ్లూ అంటే అర్థం ఏంటి? ఈ 5 దేశాలని కలిపి ఉంచిన ఆ గమ్ ఏంటి? గ్లూ అంటే గమ్. ఈ 5 దేశాలని కలిపి ఉంచిన ఆ గమ్ ఏంటి అంటే ఏ సిమిలర్ అప్రోచ్ టు గ్లోబల్ గవర్నెన్స్. ఈ 5 దేశాలకి ఒక విషయంలో కామనాలిటీ ఉంది, గ్లోబల్ లెవెల్లో గవర్నెన్స్ ఎలా ఉండాలి అనే విషయంలో 5 దేశాల యొక్క అప్రోచ్ సిమిలర్గా ఉంది. అందుకే 5 దేశాలు ఒక తాటిపైకి వస్తున్నాయి, ఒక మాట మీద నిలబడుతున్నాయి. దే ఫౌండ్ సమ్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పి నరేంద్ర మోదీ గారు అన్నారు. దట్ అప్రోచ్ అకార్డింగ్ టు the lengthy joint Beijing declaration that followed was premised on making instruments of global governance more inclusive, representative and participatory. సో ఏదైతే ఈ సిమిలర్ అప్రోచ్ టు గ్లోబల్ గవర్నెన్స్ అని అన్నారో ఆ విషయంలోనే తర్వాత ఎప్పుడైనా చూడండి, ఏదైనా మీటింగ్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. సో బీజింగ్ డిక్లరేషన్ అని చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్లో ఏం రాశారంటే ఈ సిమిలర్ అప్రోచ్ వాజ్ బేస్డ్ ఆన్, ప్రిమైస్డ్ అంటే బేస్డ్ ఆన్ వాట్? మేకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ మోర్ ఇంక్లూజివ్, రిప్రజెంటేటివ్ అండ్ పార్టిసిపేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకోండి, వరల్డ్ బ్యాంక్ తీసుకోండి, IMF తీసుకోండి. ఈ సెవరల్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్నీ కూడా దే షుడ్ బి మోర్ ఇన్క్లూజివ్, మోర్ రిప్రజెంటేటివ్, మోర్ పార్టిసిపేటరీ. జనరల్గా వెస్టర్న్ కంట్రీస్ ఎస్పెషల్లీ US వీటిని డామినేట్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా అన్ని దేశాలకి సమ అవకాశాలు ఇవ్వాలి, పార్టిసిపేటరీగా అందరికీ పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పించాలి. అన్ని వర్గాల, అన్ని రకాల దేశాలు, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్, అన్ని గ్రూప్స్కి రిప్రజెంటేషన్ ఉండేలా చేయాలి, ఇన్క్లూజివ్గా ఉండాలి అనేది వీళ్ళ యొక్క కామన్ ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఒక సిమిలర్ అప్రోచ్ టు గ్లోబల్ గవర్నెన్స్ అని చెప్పి రాయడం జరిగింది. దట్ ఈస్ సర్టన్లీ ఏ లాడబుల్ గోల్, అంటే ప్రశంసించదగ్గ గోల్ అది. హౌఎవర్, అయినప్పటికీ ది ఎన్డీబీ మాట్లాడుకున్నాం, విచ్ హ్యాస్ సిన్స్ ఇట్స్ లాంచ్ ఇన్ 2015 అది వచ్చిన తర్వాత ఫండెడ్ అరౌండ్ $30 billion వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎమర్జింగ్ నేషన్స్లో $30 billion వర్త్ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేసింది. స్టిల్ రిమైన్స్ ఫర్ ద గ్రూపింగ్ అండ్ ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేర్ కామన్ ఇంట్రెస్ట్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ టాంజిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు ఈ 5 దేశాలకి కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నామే, ఈ కామన్ ఇంట్రెస్ట్కి ఒక ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది ఏంటి? ఒక్క ఎన్డీబీ మాత్రమే. ఈ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తప్పితే ఈ 14 మీటింగుల్లో ఈ 5 దేశాలు కలిపి టాంజిబుల్గా అంటే బయటికి కనిపించేలాగా సాధించింది ఏమైనా కనిపిస్తుందంటే కనిపించట్లేదు. ఇది ఒక్కటే మనకి కనిపిస్తుంది. ఇట్ రిమైన్స్ అన్ ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్. ఒక్క ఎగ్జాంపుల్కి ఇది ఒక్కటే కనిపిస్తుంది అని ఇక్కడ అంటున్నారు అనమాట. దట్ పాయింట్స్ టు ఎనదర్ సమ్మిట్ టేక్ అవే. అది మరి దేన్ని పాయింట్ చేస్తుంది? ఇంకో టేక్అవే. ఈ సమ్మిట్ విషయంలో ఇంకో విషయం, ఒకటి ఇన్ని గొడవలు ఉన్నా, ఇన్ని డిఫరెన్స్లు ఉన్నా, వీళ్ళు కలిసి ఉంటున్నారు, కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయనేది ఒక టేక్అవే అయితే, రెండో టేక్అవే అంటే డిస్పైట్ ఎ టాల్ ఎజెండా ద బ్లాక్ రిమైన్స్ కన్స్ట్రైన్డ్ బై డిఫరెన్సెస్. ఎజెండా పెద్దదే కానీ డిఫరెన్సెస్ వల్ల, నా దేశాల మధ్యలో డిఫరెన్సెస్ వల్ల కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, అనుకున్నది పూర్తిగా సాధించలేకపోతోంది అనేది కూడా చెప్తున్నాం. అంటే ఇంకా సాధించవచ్చు కానీ సాధించలేకపోతుంది, ఎందుకంటే దేర్ ఆర్ సర్టెన్ కన్స్టెంట్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఆన్ 2 key issues ఫర్ ద గ్రూపింగ్. ఈ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్లో ఏంటి ఇష్యూస్? UN రిఫార్మ్స్, టెర్రరిజం. ఈ 2 అంశాల్లో మెంబర్స్ ఇండియా అండ్ చైనా హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఆన్ అపోజింగ్ సైడ్స్ ఆఫ్ ద డిబేట్. చైనా మరియు ఇండియా యొక్క వ్యూస్ కంప్లీట్గా ఆపోజిట్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్లో రిఫార్మ్స్ విషయంలో కావచ్చు, టెర్రరిజంలో కావచ్చు, వ్యూస్ ఎలా ఉన్నాయమ్మా? కంప్లీట్గా ఆపోజిట్ ఉన్నాయి.
India and Brazil have made common cause on pushing for an expanded UNSC. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చెయ్యాలి అని చెప్పి ఇండియా మరియు బ్రెజిల్ చెబుతూ ఉంటే, యట్ చైనా హ్యాస్ సజెస్టెడ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ పర్మనెంట్ సీట్ ఫర్ ఇండియా. ఇండియాకి పర్మనెంట్ విషయంలో సీట్ ఇచ్చే విషయంలో చైనా ఫేవరబుల్గా లేదు అనే విషయాన్ని మళ్ళీ చెప్తోంది. ఆన్ టెర్రరిజం విషయానికి వస్తే, ద రీసెంట్ బ్లాకింగ్ బై చైనా ఆఫ్ అన్ అటెంప్ట్ బై ఇండియా టు శాంక్షన్ ది ఎల్ఈడి టెర్రరిస్ట్ అబ్దుల్ రెహమాన్ మక్కీ ఎట్ ద యుఎన్ఎస్సి శాంక్షన్స్ కమిటీ సర్వ్డ్ ఎస్ ఎ రిమైండర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ అప్రోచెస్. ఈ ఎల్ఈడి లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్ట్ అయిన అబ్దుల్ రెహమాన్ మక్కీని శాంక్షన్ చెయ్యాలి అంటే ఆయన పైన ఆంక్షలు విధించాలి అని చెప్పి యుఎన్ఎస్సి కమిటీలో ఇండియా ప్రపోజల్ పెడితే దాన్ని చైనా బ్లాక్ చేసింది. ఈ విషయంలో కూడా ఇండియా అప్రోచ్ చైనా అప్రోచ్ కంప్లీట్గా కాంట్రాస్టింగ్గా ఉన్నాయని చెప్పి విషయం మనకి కనిపిస్తుంది. ఇట్ ఇస్ ఎ రిమైండర్, మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది ఇద్దరు ఒకే మాట మీద లేరు అని. ఇండీడ్ దోస్ టూ డిఫరెంట్ అప్రోచెస్ ఫౌండ్ మెన్షన్ ఇన్ ద బీజింగ్ డిక్లరేషన్లో ఇండియా అప్రోచ్ చైనా అప్రోచ్ గురించి మెన్షన్ చేశారంటే కూడా, విచ్ ఎక్నాలెడ్జ్డ్, ఈ డిక్లరేషన్ ఏం ఎక్నాలెడ్జ్ చేసింది, బోత్ ఇండియాస్ కన్సర్న్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఎట్ ద శాంక్షన్స్ కమిటీ విషయంలో ట్రాన్స్పరెన్సీ సరిగ్గా లేదు, అప్రోచ్ అనేది పారదర్శకంగా లేదు అని చెప్పి ఇండియా వ్యక్తపరిచిన ఆందోళన గురించి రాశారు. ఎట్ ద సేమ్ టైమ్ Chinese claims seemingly driven by the desire to shield Pakistan that these cases amount to politicization. చైనా ఏమంటుందంటే వీటిని పొలిటిసైజేషన్ జరుగుతోంది, ఇక్కడ రాజకీయంగా ఉపయోగించుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి చైనా క్లెయిమ్ చేస్తుంది. ఆబ్వియస్గా చైనాకు ఉద్దేశం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ని బద్నాం చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా జరుగుతోంది అని చైనా ఇండియా చేసే ప్రయత్నాన్ని బ్లాక్ చేసింది. ఒక రకంగా పాకిస్తాన్ని కాపాడడానికి, షీల్డ్ అంటే ప్రొటెక్ట్, పాకిస్తాన్ యొక్క ఇమేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి చైనా చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఆన్ యుక్రెయిన్ విషయంలో ద బ్లాక్ అఫర్మ్డ్ ఏ కమిట్మెంట్ టు రెస్పెక్ట్ సావరెనిటీని రెస్పెక్ట్ చేయాలి అనే విషయాన్ని అఫర్మ్ చేశారు. ఎఫర్మ్ అంటే టు సే సంథింగ్ స్ట్రాంగ్లీ, ఫర్మ్లీ, అంటే ఎదుటి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మనం గౌరవించాలని చెప్పి అన్నారు. డిస్పైట్ రష్యాస్ యాక్షన్స్ అండ్ స్టాప్డ్ షార్ట్ ఆఫ్ కండెమ్నింగ్ నేటో. రైట్, సో రష్యా ఇన్ని పనులు చేస్తూ వచ్చింది అయినప్పటికీ కూడా బ్లాక్ అంటే ఓవరాల్గా రష్యా కూడా ఉన్న బ్లాక్ ఏమంది, సార్వభౌమాధికారాన్ని సావరెనిటీని మనం గౌరవించాలని చెప్పింది. అండ్ నేటోని కండెమ్ చేయకుండా ఆగిపోయింది, అంటే నేటో యాక్షన్స్ని ఖండించకుండా ఆగిపోయింది. స్టాప్డ్ షార్ట్ అంటే ఏమనలేదు, అనబోయి ఆగిపోయింది అన్నట్టు. యాజ్ రష్యా అండ్ చైనా హ్యావ్ డన్, రష్యా అండ్ చైనా నేటోని విపరీతంగా తిట్టాయి కానీ ఓవరాల్గా యాజ్ ఎ బ్లాక్ అనలేదు. ఎందుకంటే రష్యా చైనా ఒక మాట మీద ఉన్నాయి, బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా వేరే మాట మీద ఉన్నాయి. అందుకని అనమాట అలా రిఫ్లెక్టింగ్ డిఫరెంట్ వ్యూస్ విత్ ఇన్ బ్రిక్స్. సో బ్రిక్స్లోనే డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయని రిఫ్లెక్ట్ చేస్తుంది. These differences certainly cast doubt on the bloc's loftier goals of reorienting the global order. మరి డిఫరెన్సెస్ అన్నీ ఏం చేస్తున్నాయమ్మా, రీఓరియంటింగ్ ది గ్లోబల్ ఆర్డర్ రీఓరియంట్ చేయడం విషయంలో ఈ బ్లాక్స్ చేత, అంటే అమెరికాకి అనుకూలంగా అమెరికా డామినెన్స్లో ఉన్న గ్లోబల్ ఆర్డర్ని రీఓరియంట్ చేయాలి. దేర్ ఆర్ అదర్ సూపర్ పవర్స్ విచ్ ఆర్ ఎమర్జింగ్, దేర్ షుడ్ నాట్ బీ వన్ బిగ్ కంట్రీ అనే సెన్స్ ఏదైతే వస్తుందో అది లేకుండా చేయాలని వీళ్ళు గోల్ పెట్టుకున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు చేయగలుగుతారా లేదనే విషయంలో డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒక మాట మీద నిలబడట్లేదు, వాళ్ళకి మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి అని అర్థం. దే డు నాట్ హౌఎవర్ సజెస్ట్ దట్ బ్రిక్స్ కంట్రీస్ కెనాట్ కోఆపరేట్ ఆన్ ఇష్యూస్ వేర్ ఇంట్రెస్ట్ అలైన్. అయితే ఎక్కడైతే వాళ్ళ ప్రయోజనాలు అలైన్ అవుతున్నాయో, ఒక దారిలో వెళ్తున్నాయో ఆ విషయాల్లో వాళ్ళు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తారు. అందుకే ఇక్కడ నాటు కూడా ఏంటి, సో ఖచ్చితంగా వాళ్ళు కోఆపరేట్ చేయగలుగుతారని ప్రూవ్ చేశారు. వెదర్ ఇన్ ఫినాన్సింగ్ ప్రాజెక్ట్స్, కొన్ని ప్రాజెక్ట్స్ని ఫినాన్స్ చేయడం విషయంలో కావచ్చు, యాజ్ ది ఎన్డీబీ హ్యాస్ డన్, ఎన్డీబీ చేసినట్లుగా, ఆర్ వర్కింగ్ ఆన్ క్లైమేట్ చేంజ్ విషయంలో అందరూ ఒకే మాట మీద ఉన్నారు. యాజ్ ఇండియా అండ్ చైనా హ్యావ్ కంటిన్యూడ్ టు డూ డిస్పైట్ ది ఎల్ఏసీ క్రైసిస్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇండియా చైనా బార్డర్ దగ్గర క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా క్లైమేట్ చేంజ్ విషయంలో రెండు దేశాలు ఒక మాట మీదే ఉన్నాయి. ఆర్ ఈవెన్ ఆన్ స్పేస్ కోఆపరేషన్, స్పేస్ విషయంలో కూడా కోఆపరేట్ చేసుకుందామని 5 దేశాలు డిసైడ్ అయ్యాయి. బట్ ద 5 countries హ్యావ్ అగ్రీడ్ టు క్రియేట్ ఎ జాయింట్ కాన్స్టలేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని 5 దేశాలు కలిపి మనం క్రియేట్ చేద్దాము. కాన్స్టలేషన్ అంటే ఒక గ్రూప్ అన్నట్టు అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని క్రియేట్ చేద్దాము అని కూడా ఒక మాట మీదకి వచ్చారు.
గ్రూప్ ఆఫ్ విజిబుల్ స్టార్స్, గ్రూప్ ఆఫ్ స్టార్స్ని మనం ఈ కాన్స్టలేషన్ అని అంటాం. సో అలా ఈ శాటిలైట్స్తో కూడిన ఒక కాన్స్టలేషన్ని క్రియేట్ చేద్దామని కూడా, అంటే కొన్ని ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఉన్నాయి వేర్ దేర్ అలైన్ ఇంట్రెస్ట్ ఆర్ అలైన్డ్ అండ్ దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ దే డిఫర్ అలా అనమాట. సో ఇక్కడ రెండు విషయాలు కూడా మనం గమనించాలి. సో let me remind you that on 1st of July new batches for UPSC Infinity are starting. హైదరాబాద్, విశాఖపట్నం మరియు ఆన్లైన్. మీరు ఎక్కడ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.